విజయవాడ నిడమాడూరులోని బెస్ట్ ప్రైస్ సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్లో మంట చెలరేగి సామాగ్రి దగ్ధమవుతున్నాయి. సూపర్ మార్కెట్ అంతా మంటలు వ్యాపించాయి. భారీ పేలుడు శబ్దాలతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. 7 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సూపర్ మార్కెట్ జాతీయ రహదారి పక్కనే ఉన్నందున ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ బెస్ట్ ప్రైజ్ అగ్ని ప్రమాదం తర్వాత అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ జిలాని. ఇవాళ ఉదయం విజయవాడ శివార్లలోని బెస్ట్ ప్రైజ్ వాణిజ్య సంప్రదాయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా మంటలు పెద్ద ఎత్తున చెలరడంతో మొత్తం వాణిజ్య సంప్రదాయంలో ఉన్నటువంటి దుకాణాల్లో దాదాపు 80% పైగా కాలిపోయినాయి. తెల్లవారుజామున 2:30 సమయంలో అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. అయితే దుకాణంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు గంట పైగా వాళ్ళు ఈ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వాటిని అదుపు చేయడం సాధ్యపడలేదు. ఆ తర్వాత అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారందరూ కూడా వచ్చారు. తెల్లవారుజామున 4:30 నుంచి ఈ మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజన్లతో ఈ చుట్టుపక్కల ఉన్న 8 ఫైర్ ఇంజన్లన్నీ కూడా వచ్చి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మనం చూస్తున్నాం మంటలు కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. లోపల వైపున అన్ని కూడా కిరాణా సరుకులు, అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు ఇవన్నీ కూడా హోల్సేల్గా ఇక్కడ విక్రయిస్తుంటారు. దీంతో భారీ ఆస్తి నష్టమే జరిగింటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 2:30 సమయంలో ఈ భవనం మధ్యలో ఉన్నటువంటి ఏసీకి సంబంధించినటువంటి పరికరాల వద్ద చిన్నపాటి మంటలు చెలరేగాయి. అది ఎలా చెలరేగాయి అనే విషయంపైన సిబ్బంది కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే ఆ మంటలు, ఆ పొగలు గమనించిన వెంటనే ఫైర్ అలారం మోగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది ఇక్కడ పెద్ద దుకాణం సముదాయం కాబట్టి ఇక్కడ వీరి దగ్గరే కొన్ని చిన్నపాటి అగ్నిమాపక పరికరాలు కూడా ఉంటాయి. ఆ అగ్నిని నిరోధించేటువంటి పరికరాలు, ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం కూడా సిబ్బంది చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు గంటన్నర సమయం వృధా చేశారు. ఆ విధంగా వెంటనే ఇంకా అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ శకటాలు వచ్చి ఇక్కడ మంట ఆర్పేట అవకాశం ఉంది. అలా కాకుండా సొంతంగా వాళ్ళు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం వల్ల సమయం అంతా వృధా అయింది. కనీసం సమాచారం ఇచ్చింటే ముందుగా వచ్చామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో గంట పాటు కూడా ఈ మంటలు ఇలాగే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ లోపలన్నీ కూడా మంటలకు ఈజీగా కాలిపోయేటువంటి వస్తువులు, అలాగే ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఆర్పడం అంత సులువు కాదు. అవన్నీ కూడా మంటలు అలాగే కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కీలకమైనటువంటి హోల్సేల్ షాప్ ఇది. వాల్మార్ట్ సంబంధించినటువంటి ఈ షాపు హోల్సేల్ వ్యాపారులకు సరుకులన్నిటి కూడా సరఫరా చేస్తుంటుంది కాబట్టి ఎక్కువ సరుకు ఇక్కడ నిల్వ ఉంటుంది. అదంతా కూడా పూర్తి 80% పైగా అగ్నికి ఆహుతైంది. ఈ అగ్నిమాపక సిబ్బంది వచ్చి కొంత తలుపులు పగలగొట్టేసి కొన్ని వస్తువులను బయటికి తీసేందుకు వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ కూడా కొన్ని వస్తువులు మాత్రం వారు బయటికి తీసుకోగలిగారు. కొంత ఫర్నిచరు, అలాగే కూల్ డ్రింక్ సంబంధించినటువంటి సరుకులు మాత్రమే బయటకు తీశారు తప్ప మిగిలినంతా కూడా సరుకులన్నీ కూడా విలువైన వస్తువులు అంటే ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు, ఏసీలు ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా విక్రయిస్తుంటారు కాబట్టి ఇలాంటి అన్నీ కూడా పూర్తిగా లోపలే కాలిపోయినటువంటి పరిస్థితి. కోట్లలోనే ఆస్తి నష్టం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే ఇప్పటికీ అధికారులు స్పష్టంగా రాలేకపోతున్నారు. వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఏసీకి సంబంధించినటువంటి పరికరాలలో స్పార్క్ చెలరేగి ఆ మంటలు వ్యాపించాయని చెప్పేసి ఈ వాల్మార్ట్ సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు వాస్తవము, ఆ ప్రమాదమా లేకపోతే ఎవరైనా కావాల్సి చేశారా అనే అంశాలపైన ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా దీనిపైన కొంత పరిశోధన చేస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద దుకాణం కాబట్టి తప్పనిసరిగా ఏదైనా అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి ముందుగా. కానీ ఆ పని చేయలేదు కాబట్టి కొంత ఈ ప్రభుత్వ శాఖలు కూడా పోలీసులు కావచ్చు, అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు కూడా కొంత సంశయం వ్యక్తం చేస్తున్నారు, సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమైనా కావాలని ఎవరైనా చేశారన్నటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇప్పటికీ కూడా ఇంకా మంటలు ఆర్పుతూనే ఉన్నారు. ఎందుకంటే లోపల వైపున ఈ మంటల దాటికి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. కూలిపోయి అంటే వస్తువులు అన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆగుతైపోయి అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి.
ఉన్నటువంటి మంటలను ఆర్పి వస్తువులను ఏమైనా కాపాడాలనేటువంటి ఆలోచనలు అగ్నిమాపక సిబ్బంది అయితే ఇప్పటివరకు కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మంటలు పూర్తిగా ఒక గంట లోపల పూర్తిగా ఆగిపోతాయని చెప్పేసి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలు ఇతర అంశాలపైన దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పేసి పోలీసులు అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు చంద్రశేఖర్. విజయవాడ నిడమానూరులోని బెస్ట్ ప్రైస్ సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగి సామాగ్రి మొత్తం దగ్ధమైంది. సూపర్ మార్కెట్ అంతా మంటలు వ్యాపించాయి. భారీ పేలుడు శబ్దాలతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. 7 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సూపర్ మార్కెట్ జాతీయ రహదారి పక్కనే ఉన్నందున ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.